ఇది మినపప్పు ఇంకా 7 రకాల నల్ల బియ్యంతో చేసిన తోప రెసిపీ. తమిళనాడు ట్రెడిషనల్ రెసిపీ. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. పీరియడ్ స్టార్ట్ అయిన అమ్మాయిలకి నెలసరి సరిగ్గా రావటానికి, నెలసరి టైంలో ఉన్న కడుపు నొప్పి తగ్గటానికి ఈ తోప తింటారు. ప్రెగ్నెన్సీ టైంలో శరీరానికి మంచి శక్తి కోసం, డెలివరీ అయిన తర్వాత పాలు చక్కగా ఉత్పత్తి అవ్వటానికి, ఎముకలు దృఢంగా ఉండటానికి కూడా ఈ తోప తింటూ ఉంటారు. అయితే ఇది చేసుకోవటానికి ముందుగా మినపగుళ్ళని వేయించి తర్వాత మాపిల్లే బియ్యం మజిల్ స్ట్రెంత్ కి, శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. ఇవి పొంగూరు బియ్యం సుఖప్రసవానికి, పాలు ఉత్పత్తి అవ్వటానికి. ఈ నల్ల బియ్యం పాలు ఉత్పత్తికి, గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది కట్టుయాన బియ్యం బోన్ డెన్సిటీని మెరుగుపరుస్తుంది, మంచి శక్తిని ఇస్తుంది. కురుం కువై బియ్యం రక్త కణాల ఉత్పత్తికి, జీర్ణక్రియ బాగా పనిచేయటానికి. వీటిని కుల్లాకర్ బియ్యం అంటారు. నరాలని బలపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ బియ్యం అన్నిటితో పాటు రా రైస్, పెసరపప్పు, కొద్దిగా సొంటి, యాలకులు అన్ని వేరువేరుగా వేయించి చల్లారిక మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని ఏదైనా ఎయిర్ జార్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఈ తోప చేసుకోవటానికి 1 కప్పు పిండికి 1.5 కప్పు నీళ్లు, 1/2 కప్పు బెల్లం వేసి బెల్లం అంతా కరిగి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ పిండిని వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించాలి. మీకు ఈ తోప పొడి ఇంట్లో చేసుకోవటానికి కుదరకపోతే ఫిట్ అండ్ ఫుడ్ తమిళ్ వెబ్సైట్ నుండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసినట్టుగానే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తో హైజీనిక్ గా చేస్తారు. నేను చాలా సార్లు ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఇలా చక్కగా ఉడికిన తర్వాత దీంతో నెయ్యి వేసుకొని తినాలి.